కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్త నిరసనల్లో భాగంగా కాకినాడలో ఆందోళన చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద బైఠాయించి ధర్నా చేశారు. ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మా కనీస వేతనం అమలు చేస్తే అంగన్వాడీలు మాకు సంక్షేమ పథకాలు ఏమీ ఆశించట్లేదు. మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా గ్రాట్యుటీ అమలు చేయాలి. మా అంగన్వాడీలోకి వచ్చిన ప్రీ స్కూల్ పిల్లలకి తల్లికి వందనం పథకం అమలు చేయాలి. ఒక కాన్వెంట్లకు జీవో ఇవ్వకుండా 5 సంవత్సరాల పిల్లలు కూడా అంగన్వాడీలో ఉండాలని ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన జీవోను అమలు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మేము ఈ రోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్ల ద్వారా మేము సూసాయిగా చేస్తున్నాం. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించలేని సందర్భంలో ఈ ప్రభుత్వాన్ని మేము మరింత ఈ ధర్నాను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ జిల్లా అంగన్వాడీలు కలెక్టరేట్కి పోటెత్తి ఆందోళన పోరాట బాట పట్టారు. కారణం ఈ కూటమి ప్రభుత్వం చేతకందనమే. అనేక హామీలు ఇచ్చారు. ఎన్నికల ముందు మీ సమస్యలన్నీ పరిష్కరించేస్తాం, జగన్ ఓడించండి, మమ్మల్ని గెలిపించండి అన్నారు. ప్రజలు నమ్మి మీకు ఓట్లు వేసిన తర్వాత ఇప్పుడు 15 నెలల తర్వాత రోడ్డు ఎక్కితేనే కానీ మీరు కనీసం స్పందించలేని పరిస్థితి కనబడుతూ ఉంది. అంగన్వాడీలకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చిరుద్యోగులకు అమలు చేస్తామని చెప్పారు. మరి అమ్మఒడి ఇవన్నీ తల్లికి వందనం ఇవన్నీ అంగన్వాడీలకు ఇస్తున్నారా? ఎంతమందికి ఇచ్చారో చెప్పాల్సినటువంటి అవసరం ప్రభుత్వం దగ్గర ఉంది. మన్యం జిల్లా పార్వతీపురంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ శాంతియుత నిరసనకు దిగారు. తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈరోజు పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటి వరకు పట్టించుకోలేదని, ఇకనైనా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మనం గ్రాడ్యుయేట్ కనీస వేతనం అమలు చేస్తుంది. మన రాష్ట్రంలో జీవోత్తమన్నారు. గతంలో ఏ కార్యక్రమాన్ని అయితే చేపట్టామో గత ప్రభుత్వంలో ఇంతవరకు అది కూడలేదు. వీటన్నిటిపైన మేము ప్రభుత్వానికి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. కలెక్టరేట్లోకి దూసుకెళ్లేందుకు అంగన్వాడీలు ప్రయత్నించారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు భారీగా మోహరించి వారిని అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.